హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే నాగుల పంచమి రోజండి. మార్నింగ్ నేను దోశ వేస్తున్నాను. అటు పక్కన అయితే పాలకూర పప్పు పెట్టాను. మా సిలిండర్ 4 బర్నర్స్ అయినా 2 బర్నర్స్ పనిచేయట్లేవండి సరిగ్గా. ఇక్కడ పాలకూర పప్పు పెట్టేశాను. ఇక్కడ దోశలు వేస్తున్నాను. మా బాబుకి ఏమో ప్లెయిన్ దోశ కావాలి. ప్లెయిన్ దోశ మరీ సాఫ్ట్గా మా పాపకు సాఫ్ట్గా ఉండాలి, మా బాబుకి క్రిస్పీగా ఉండాలి. ఎవరికి తగ్గట్టు దోశలు వేసేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఆల్ పర్పస్ పిండి వేసాను కదా, ఆల్ ఇన్ వన్ బ్యాటరు అదే అండి. చాలా బాగా వస్తాయి దోశలు. దోశలే కాదు, అన్ని రకాల టిఫిన్స్ నేను ఈ బ్యాటర్తోనే చేస్తాను. వీడియో చూడకపోతే లాంగ్ వీడియోలో చూడండి. ఇంకా టిఫిన్ సెక్షను, లంచ్ ప్రిపరేషను అయిపోయిన తర్వాత నేను నాగుల చవితి కోసం ప్రసాదాలు మొదలు పెడతానండి. ఆ వీడియో ఇంకొకటి షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఈ స్పూన్ ఇలా ఉందనుకోకండి, పప్పులో వేసాను, పప్పు పొంగకుండా అదే స్పూన్తో కలుపుతున్నాను. ఇక్కడైతే పాలకూర పప్పు అండి. ఎంత బాగుంది చూడండి, చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. నా వీడియోస్ అన్నింటిలో ఉన్నాయి ఆకుకూర పప్పు రెసిపీసు. ఒక్కొక్క పక్క కిచెన్ వర్క్, ఇంకొక పక్క కుకింగ్, ఇంకొక పక్క పూజ అండి. అన్నీ బ్యాక్ టు బ్యాక్ చేసిన తర్వాతనే నేను తినేస్తాను టిఫిను. అప్పుడే తినను. నేను తినేలోపు 10-10:30 అవుతుందండి. ఇది చలివిడి కోసం బియ్యం నానబెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రేజీ.